రీసెంట్గా మంగళగిరిలో అండి ఒక పెరాలసిస్ వచ్చి మంచంలోంచి లెగవలేని మామ మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారండి. అతనికి నోరు తెరిచి మాట్లాడడం రాదు, మాట కూడా స్పష్టంగా పలకలేదు. మరి హౌ ఇట్ వాజ్ పాసిబుల్ అండి? అంటే వేసేయాలి, అందరి పేర్లు రాసేయాలి, అదేదో ఉంది రాజ్యాంగంలో ఉంది రాసేయడం అన్నట్టుగా రాసేయండి. అంటే ఇప్పుడు నేను కన్సర్న్ అధికారులని చూసినానండి, ఎంతోమంది సిఐల్ని డిఎస్పీలను చూసినాను. సార్ పాపం ఆ అమ్మాయికి సంబంధం లేదు కదా అంటే, అవును నాకు తెలుసమ్మా, కానీ కేసు పెట్టే వరకు వీళ్ళు ఊరుకోరు కదా, ఏమి రాసేస్తే పోతుంది, మీరు హైకోర్టుకు వెళ్ళి క్వాష్ తెచ్చుకోవచ్చు కదా అని. అది మీరెవరు సార్ చెప్పనీకి? దీంట్లో అంటే ఈ తప్పులో వీళ్ళ పాత్ర ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధం ఏంటనేది రాసి ఆ పేరు మీరు మెన్షన్ చేయాలా. ఆడబిడ్డ సూటి పోటీ మాటలతో అనిందట, ఆడబిడ్డల పేరు రాసేస్తారు. మరి ఎలా అనిందో సూటి పోటీ మాటలు, ఫోన్లో అనిందా, డైరెక్ట్గా అనిందా, అసలు ఆ అమ్మాయి ఈ ప్లేస్లో అనిందా, ఆ అమ్మాయి అసలు జమ్మూ కాశ్మీర్లో ఒక మిలిటరీ అతన్ని చేసుకొని కనీసం ఆ పుట్టింటికి కూడా రాని ఆడపిల్లని ఎక్కడో ఉన్న వ్యక్తి మీద కూడా కంప్లైంట్ పెట్టేస్తున్నారండి. ఇది ఎంత ఎట్లాంటి పరిస్థితి అంటే, నిజంగా ఈ అమ్మాయిన ఆడపిల్ల అండి, అమ్మాయి కాదా? ఇతనేనంటే ఈ కుటుంబంలోనైనా ఆడవాళ్ళు ఉన్నారు, ఒక అత్త ఆడది కదా అండి. అంటే నిజంగా ఆవిడ పాత్ర ఉంటే మీరు పనిష్ చేయండి, కాదనట్లేదు. కానీ సంబంధం లేని వ్యక్తుల పేర్లు పెడుతూ మీరు అవతల వాళ్ళని బెదిరించడానికి ఇది ఒక అస్త్రమా అనుకుంటున్నారా, ఇది ఒక ఆయుధం అనుకుంటున్నారా? ప్లీజ్ దయచేసి, ఒక ఆడపిల్లకి 498 అనేది ఒక కవచం, మనల్ని మనం కాపాడుకోవడానికి అది ఒక కవచం. దాన్ని ఆయుధంలాగా వాడి, ఒక అస్త్రంలాగా వాడి మీరు ఎదుటి వ్యక్తిని గాయపరుస్తున్నారు. కానీ ఇక్కడ సెక్షన్ ఇచ్చింది మనకి గాయం తగలకుండా మనకి కవచంలా వాడుకోమని, కానీ మీరు ఆయుధాల్లో అస్త్రాల్లో మార్చేసి అవతల వ్యక్తిని గాయపరచడానికి, లేదా అవతల వ్యక్తి మానసికంగా శారీరకంగా చచ్చిపోయే స్టేజ్కి దిగజార్చేస్తున్నారు. చాలామంది మీకు తెలుసో లేదో ఈ సెక్షన్ని వాడడం కూడా తెలియదు, ఒకసారి అసలు వాడడం ఇష్టం లేదు. ఎందుకంటే దూరం పెరుగుతుంది, ఆ కుటుంబాన్ని అందరినీ రోడ్డుకి ఇడ్చడం కరెక్ట్ కాదు, ఇంకా గ్యాప్ ఎక్కువైపోతుంది, వాళ్ళ తల్లిదండ్రులకి బాధ పెడితే అతనికి కోపం వస్తుంది, అతను ఇంకా రాడు నా దగ్గరికి అన్న నైతిక విలువలు మీకు ఎందుకు ఉండట్లేదు? అంటే మీరు భయపెట్టేస్తే గుర్రాన్ని నీటి దాకా పట్టుకొని లాక్కుపోతారమ్మా, మీరు ఒక్క చుక్క డ్రాప్ కూడా దాన్ని గుటక వేయించలేరు కదా. అది ఎట్లా మీరు పగతో ప్రతీకారంతో కేసులతో కోర్టులతో మీ భర్తని మీ దగ్గర చేర్చుకోవాలనుకుంటున్నారు? మీరు కౌన్సిలింగ్ విధానం ద్వారా రాకపోతే పెద్ద మనుషుల్లో పంచాయతీ చేస్తే చూడాలి, లేదంటే నిజంగా అతను మంచివాడు కాదు వద్దనుకున్నప్పుడు మీరు డైవర్స్ తెచ్చేసుకోవాలమ్మా. సామ వేద దాన దండోపాయాల్లో ఫైనల్గా ఏదైతే వాడాలో మీరు ముందే దాన్ని వాడుతున్నారు. ఐ థింక్ సో. దీంట్లో నాకు చాలా చోట్ల ఎదురైనవి ఏంటంటే, అందరూ సీఏలు ఒకే రకంగా పేర్లు వాళ్ళు చెప్పిన పేర్లు మేము పెట్టేయాల్సిందే అంటుంటారు. కొన్ని ఏరియాల్లో రీసెంట్గా నేను భీమవరంకి సంబంధించిన ఒక స్టేషన్ పరిధిలో ఒక సీఏ గారిని, ఒక ఆడపిల్ల పనిచేసుకునే ఆడపిల్ల ఇలాగ భర్త టార్చర్ పెట్టేస్తున్నాడు, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, వాళ్ళ అమ్మతో కొట్టించున్నాడు, కట్నం కోసం వేధిస్తున్నాడు అని కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే అతను ఎఫ్ఐఆర్ కట్టలేదండి. అతను చాలా వండర్ అనిపించింది. ఈ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఒక్క సీఎని కూడా నేను చూడలేదు. అతను ఎఫ్ఐఆర్ కట్టనన్నాడు, నేను కూర్చొని మాట్లాడాలా, ఇది పెళ్ళిళ్ళ బంధం అమ్మ, మీకు దీని వాల్యూ ఎందుకు తెలియట్లేదు, భర్తని మార్చుకోవాలి, నేను చెప్తాను వాడికి గట్టిగా భయం చెప్తాను, మళ్ళీ వాడు మీ జోలికి రాడు, మిమ్మల్ని కొట్టడు, మిమ్మల్ని కట్నం అడగడు, వాడి పని ఏం చెప్తాను, అది ఇది అని ఆ అమ్మాయికి ఎన్ని చెప్పారునండి. కానీ ఇలా అందరూ ఎందుకు చెప్పరు? ఇమీడియట్గా ఒక ఆడపిల్ల వెళ్ళగానే ఎఫ్ఐఆర్ కట్టేస్తే పని అయిపోతుంది, అది ఒక పనా? ఎందుకు ఆ ఆడబిడ్డని మీ తల్లిగానో చెల్లిగానో మీ ఫ్రెండ్గానో భావించి తనకి హెల్ప్ చేద్దాం అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఒక కేసు ఎఫ్ఐఆర్ చేస్తే పని అయిపోతుంది, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదంటే కోర్టులో చూసుకోమ్మా, మా పని మేము చేసేస్తాం అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ సీఏ గారు మాత్రం ఏం జరిగింది అని తెలుసుకొని 3 కౌన్సిలింగ్లు ఇచ్చి, దాని తర్వాత అయినా కూడా అమ్మాయి వద్దంటే ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకొని ఆ అత్తమామలు ఆడబిడ్డలు పెట్టే బాధను అర్థం చేసుకొని వాళ్ళ మీద అందరి పేర్లు వద్దమ్మా, ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల పేర్లే చెప్పు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు 10 పేర్లు వద్దు. మీ అత్త వల్ల ఇబ్బంది ఉందా, మీ ఆడబిడ్డ వల్ల ఇబ్బంది ఉందా, సరే లేదండి మా ఆడబిడ్డ వాళ్ళ భర్త వాళ్ళ అమ్మ కూడా నన్ను ఇంట్లోంచి సామాన్లు బయటికి గెంటేశారండి అని చెప్పినప్పటికీ వద్దులేమో అందరి పేర్లు రాయడం ఏంటి, వాళ్ళకి బ్లడ్ రిలేషన్ లేదు, దూరం వాళ్ళ పేర్లు అందరికీ రాసి ఎందుకు ఇబ్బంది? ఆడబిడ్డ చెప్తేనే కదా ఆడబిడ్డ మొగుడు వచ్చింది, ఆడబిడ్డ చెప్తేనే కదా ఆడబిడ్డ అత్త వచ్చింది, సో ఆడబిడ్డ పేరు రాయి చాలు అని చెప్పి తల్లి పేరు, ఆడబిడ్డ పేరు, భర్త పేరు 3 పేర్లు రాయించి సీఏ గారు ఎఫ్ఐఆర్ చేశారండి. అది 2-3 కౌన్సిలింగ్లు అయ్యాక. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి
క్లయింట్ తన మనోభావాల్ని చెప్పగలుగుతారు. ఒకవేళ మూడో కౌన్సిలింగ్లో తను మనసు మారి తన భర్తని సీఏ గారు మార్చగలిగారు, లేకపోతే తన భర్త మంచిగా చూసుకుంటాడు అని అనిపిస్తే ఎఫ్ఐఆర్ లేకుండా అమ్మాయి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది, భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. అతనికి కూడా సీఏ గారు సరిగ్గా అమ్మాయికి ఏదన్నా అయితే మనల్ని ఇబ్బంది పెడతారు, లేకపోతే మన మీద కేసులు కడతారని ఒక భయం ఉంటుంది. అదంతా చేయకుండా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల అది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఎఫ్ఐఆర్కి ముందుకు వెళ్ళకండి అమ్మ. కౌన్సిలింగ్లు చూడండి, 3 కౌన్సిలింగ్లు చూడండి. దాని తర్వాత కూడా మనకి సఖీ అని తర్వాత కొన్ని ఉన్నారు కన్సల్టింగ్ వాళ్ళని కూడా మీట్ అవ్వండి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం వద్దు అనుకున్నప్పుడు ఈ 498 అసలు దీన్ని వాడకండి అమ్మ. మీరు వద్దు అనుకుంటే డైవర్స్ తీసుకోండి, కావాలనుకుంటే కౌన్సిలింగ్లో కలుపుకోండి. దయచేసి అసలు ఈ సెక్షన్ని వాడకండి. ఇది మీరు ఏ ఉద్దేశంతో వాడుతున్నారో, మిమ్మల్ని ఏమని చెప్పి వాళ్ళు ఈ సెక్షన్ని ఫైల్ చేయమంటున్నారో నాకు అర్థం కావట్లా.